రేపడ దాటి నిన్ను తిన్నవారు అడగత్తరా నిన్నున్నవారు అడగత్తరా అయ్యా ఈ కట్ట వచ్చిన నాడు నా కట్టం నీకు నీ బాధ నాకు మన ఒకల కట్టాలు ఒకల బాధలు ఒకరి సారిస్తుకుంటూ రేపటి దాన్ని నీకు కడిపేరు వచ్చిరా నీకు కాలేరు వచ్చిరా నువ్వు ఎడతా అంటే ఎందుకు ఎడతావు అని నేను అడగత్తరా ఊరి ఇద్దరు కొడుకులారా మీరు 5 పదులవురా కొడుకులారా నేను పోతన్నర కొడుకో పోతన్నా కొడకాని ఈనాడు మాత్రమేనా కోలమ్మ ప్రాణం పోతే 2 కొడుకుల వాసింది చేసుకున్న భర్తకు తల్లికే తవ్వకు తండ్రి కనకయ్యకు ఓరి తమ్ముడా అశోకో తోడ పుట్టిన తోడు తోడు వాసి తమ్మి అక్కను పోతానా తమ్ముడా ఇన్ని రోజుల వచ్చి ఆడాది కొదిన రాకిట్ల పండుగ అద్దరా తమ్ముడా మాకు ఇతరులు నమ్మల పొత్తుల మాకు కగ్గారి మీరు కోడి దమ్మల పడ్డరుగా రాకిట్ల పండుగ మీ ఇంటికి నీరత్తే మా అక్క వచ్చింది ఒక రాకిడి కట్టిందా అని దమ్మల పడ్డవురా తమ్ముడా రేపచ్చే పండుగల్లా మా అక్కే లేదు మాకు చేతుకు రాకిడి ఎవరు కడతారా అని తమ్ముడా నా మాట వాడుతావు తమ్మి అన్నరాజన్న నేనెళ్ళిపోతన్నా ఓ తల్లి కేతమ్మ నువ్వు తాతగారు మంచాల పడ్డరాడు నాకొక్క బిడ్డ నేను మంచాల పడ్డ నా బిడ్డను తంచుకుంటది నాకు పుట్టడన్నం పెడుతుందా అని నువ్వు కోటి కాదన్నది అమ్మా నీ కడుపు గండి పెట్టి అమ్మా నేనెళ్ళిపోతూ ఉన్నానమ్మా తల్లి ఆత్మకల్లా ఒకవేళ ప్రాణం పోతే అవి 2 కొడుకులు ఉంటే తల్లి ప్రాణం పోయినందుకు ఆ కొడుకులు కుండ పట్టినట్టు తిల్లు అవి తన పలగ ఉండే పడక వెనకెనక ఆ బిడ్డలు ఏడుచుకుంటా తిల్లు ఓ అన్నదమ్మల బిడ్డలారా ఓ వదన మరదల్ల బిడ్డలారా బావ బిడ్డలారా అక్క ఎల్లెల్ల బిడ్డలారా నేను అమ్మని వెళ్ళిపోతానని మరి బిడ్డలారా నా బాగి నీరింది సాయితు మీద శ్రీచరణ జ్వాలా నేనెళ్ళిపోతున్న నిత్యశ్రీ మిమ్మల్ని నేను కడుపుతోడి కనుకున్నాయి కానీ బిడ్డలారా మిమ్మల్ని కన్న తల్లి లేక నేను చూసిండే బిడ్డలారా నా ప్రాణం వేరే సంగతి మీకేర్పాటవుడు తోటే ఆడపిల్లలు లేని మా చిన్నమ్మ మా పెద్దమ్మ కోలమ్మ ప్రాణం పోయిందా అని మీ అత్తగారి నల్లకెళ్ళి ఉరిగచ్చి నా మీద వాడి మీరు కోటేడుపు 7 జిల్లా బిడలా కొడుకు అంజి అభినయ్ అజయ్ అక్షయ్ కన్నయ్య నాని అక్షు నేను వెళ్ళిపోతున్న చోటు మరి బిడ్డ తిరుమలవ్వ అల్లుడా మరి రాసన్న నువ్వేనతో వల్ల నేనత్తాను నేనాయన నా బిడ్డ తిరుమలవ్వ బాకి తీరుతున్నదా అయ్యా ఈ ఆడనైనా భూమిదికి వచ్చినాడు కనే సావాలనుకుంటది కానీ కనకుండా పెంచకుండా గొడ్డుదాన్ని సావాలని ఎవరు కోరుకోరు ఆడది ఎంత మంచిగా అండగా తిన్న జానడు పొట్ట కొరకు అన్నది ఎన్ని సంపాదించిన గారి అదిగో పేరు కొరకు అన్నది నాదా కనీసారి ఆడదాన్ని పేరు అన్నారు కనుక పెంచడం తప్పే రేపు మా పేరు ఎవరు ఉద్ధరిస్తారయ్యా ఆడదానైనా భూమి మీదకి వచ్చిన్నాడు నాదా సంసారం చేసేది మనసులు లోకమానానికి బట్ట కట్టేది తన మానవ కొరకన్నారు రేపు మన ఇంట్లో మంచి జరిగిన లోకమే ఆడిపోసుకుంటది ఇంట్లో ఏదన్నా చిన్న చెడు జరిగిన గానీ పలానోళ్ళ ఇంట్లో గిట్ల నాడగట్ల నాడాని లోకమే ఆడిపోసుకుంటది ఊరూరు తిరిగి అక్క తినే పుచ్చగాయకై నడిపిద్దది నేనే అక్క తింటాను నాకెందుకు పిల్లలు అనుకుంటాడా నా ఊళ్ళే నా పిల్లలు చిప్ప పట్టుకొని ఇంట్లో నడక తిన్న నాకు కొడుకులు ఉండాలి నేను మంచాల పడ్డనాడు తిచ్చోకొచ్చు ఇక్కడ అన్నం పెడతారు సచ్చిన్నాడు నా సాగు చేస్తారు బిడ్డలు నా పాట పాడతారు అనుకుంటారు నాదా ఏ తల్లికైనా ఏ తండ్రికైనా నాదా అవతల ఎకరం భూమి లేకున్నా ఏమన్నా ఇల్లు లేకున్నా చేతుల నిల్వ రూపాలు లేకున్నా కడుపుతోటి కన్న పిల్లలుంటే తల్లిదండ్రి రాజులకు ఎంతో తీరన్నారు
ఎంతో పవిత్రమైనది మనసులై భూమి మీదకి వచ్చిన్నాడు నాదా. మనం 8 ఏళ్ళల్లో ఆడిన ఆటలు కావాలి, 18 ఏళ్ళల్లో చదివిన చదువులు కావాలి, 25 ఏళ్ళ వరకు పెళ్లిళ్ళు కావాలి, 30 ఏళ్ళ వరకు పిల్లలు కనాలి, 40 ఏళ్ళ వరకు సంపాదించాలి, సంపాదించిందంట 50 ఏళ్లకు కుప్ప కావాలి, మనం 60 ఏళ్ళ కట్టడాలకు కుప్ప మీద కూర్చొని తినోసుకోవాలి. పెట్టంగున్న దుఃఖము బొక్క కొరికినాటి పోగాటకం అప్పు దొరుకుతుందా అని అప్పు తెచ్చుకొని ఇంటికాడ అప్పాలు చేసుకున్నది గొప్పతనం కాదు. ఆడది పుట్టినాడే ఆడవాడ పుట్టిందన్నాడు నాదా. ఆడదానికి మొగోడు మొగడైతే అప్పు మొగోడికి మొగడు మనము ఒకల మీద ఏడవద్దు ఒకల కొరకు మనం ఏనాడు ఏడవద్దునాదా. నాకన్నా ఎనకదే వచ్చింది, దానికి కొడుకులు వచ్చిండు, కోడళ్ళు వచ్చింది, మనవరాళ్ళు పూలు జాగలుండే బంగారు భవంతులాని ఓ తల్లి కొరకు ఏడ్చి ఏడ్చి ఓ కన్ను ఊడగొట్టుకున్నదాట. నాకు ఏమి లేక బాగా నాది ఎత్తు ఉన్న కన్ను వేయిందాట. ఈ ఊరు కనుక అన్నదాట కన్ను మంచిగా ఉంటే ఎందుకు లేదు అంటే నిన్ను చేసుకున్న కరవానికి చెమ్ములింపు అన్నదాట. మనకు కొడుకులు కలగాలి, బిడ్డలు కలగాలంటే పాపాలు ఎత్తునే పిల్లలు ఎత్తున పరమాత్మ కన్ను తెలవాలి. మందిని చూపు మన మీద ఉండాలంటే నాదా. ఏ దేవుడు ఉన్నాడు, ఏ పుట్టలో ఏ పామున్నదో, ఏ మనిషి నోట్లో ఏ మాట ఉన్నదో మనకెట్లా చెప్పాలి. దేవతల పూజలకు పళ్ళ కొడుకు తీరినాము. పోదండ భార్య భర్తలు గుడి లేని ఊళ్ళ గుడి కట్టించాలు, బల్లు లేని ఊళ్ళ బల్లు కట్టించాలు. అడిగిన వాళ్ళకి అదే దానం, అడిగిన వాళ్ళకి అదే దానం. పొట్ట చూసి పోయిన మెడతల్లు వాళ్ళు చూసి వస్త్రాలు దానం చేయమంటే తిరుపతి నటనలో ఉన్నది పర్వతము కొండ పర్వతాల మల్లయ్య తిరిగి తిరిగి భార్య పడుతుందా అమ్మా వాళ్ళు వదగంటున్నారా నాడు భార్య భర్తలు తిరిగిల్లి తిరలోకం సిల్లు నరలోకం కొడుకులు కొడుకులని బిడ్డతో బిడ్డలని కోడి నిధులు తిరిగిల్లు కొల్లారు కొల్లగట్టి తురగల్ల దేవుడు పూజ చేసి ఏ దేవుడు వాళ్ళ భక్తి మెచ్చి ఒక తండ్రి బలవడి గట్టగా బాగా నేను ఏ జన్మలో ఏ పాపం
కడుపు వంటకపాయ నాకు కాడుపు గలగపాయరా నేను పూర్వ జన్మలోన పెరిగే పిల్లలు నెత్తులు కొట్టిన్నా నేను ఎట్టు తినే గడ్డేవాళ్ళు కాదు పెట్టిన వాళ్ళకి తాడము చల్లి చెప్పి వాళ్ళ సంసారం పాడు చేసిందా అయ్యా ఏ పాపం ఎత్తు నాకు కానుపు కలగకపాయే నేను 10 మంది కొడుకులని అన్న పరమేశ్వర నేను 10 మంది బిడ్డలు నా కోడి కట్టు అన్ననా అట్లా అందగారు నాకు కొడుకు ఉట్టకున్న గాని దేవుడు కారు లేని ఒక్క కొడుకు నోడి కట్టినా నా కొడుకు కారు లేకుండా వచ్చేండు వికలాంగుడు కుంచోడాని నేను పారేసుకుందునా కారు లేదంత మాత్రాన కడుపుతోటి కన్నందుకు నా కొడుకు 2 సార్లంగా మాటలు వచ్చిన కాడా నన్ను మంచాలున్న కాడా అమ్మాయి బిడ్డ నా ప్రేమ తీరపోవునా నాకొక బిడ్డ నోడి కట్టినా నా కన్న పేరు దగ్గర వచ్చి కొట్టు పేరు దూరం రా దేవుడు వల్ల వల్ల తల్లి ఎత్తుకుంటా చిన్నగుళ్ళను చుట్టు పెట్టిళ్ళు కన్నగుళ్ళను కాలింపు చేసి గుడి ఉన్న కాడ ఉన్నామని ఉన్న కాడ తడి బట్టల తోడి వచ్చిళ్ళు చుట్టూ కింది పెట్టిళ్ళు ప్రాణాలు బయటకు పెట్టినారు ఇప్పటికప్పటికంటారు నమ్ముతనే దేవుడు నమ్మడానికి ఏ ఉన్నది ఉత్తరేరవుతో అన్నారా నమ్ముకున్న వారికి నారాయణుడు నాభి అంది ఉంటాడు అట ఏలుకున్న వారికి ఎదురండి నిండి ఉంటాడు పరమేశ్వర కంపంత కన్ను నీది ఈశ్వర ఎర్రయ్య భార్య భర్తలు నీ కంటిలోన మేము అవుపడతలేవా ఇచ్చేటోడేమో ఈశ్వరుడు తీసుకుపోయేవాడు ఏమో ధర్మరాజు రాత రాసేటోడు బ్రహ్మదేవుడు నానా మీరు సృష్టికి మరి ముగ్గురు మీరు త్రిమూర్తులు మూలమైన దేవతలు అయ్యలు ఆచార్యులు పట్టు బ్రాహ్మణులు మౌన సంఘాలు కళ్ళ కలిగొన్న మీరు వెలుపులై వెలిసిల్లారు మొక్కులు వేయల్లాని మానవులు మీ పూజలు పరమేశ్వర తల్లి పార్వతమ్మ ఈశ్వరి జగదీశ్వరి కనకాంబరి కాలంబరి అఖిలాండ కోటి ఆది పరాశక్తి నొప్పుల బాల ఈశ్వర తల్లి పార్వతిని అడగరా శివ శంకర తల్లిపై నీ కరుణ ఏమాయరా ఈశ్వర మహేశ్వర జగదీశ్వర కరుణ కంఠమాల గంగాధర ఓం జయ జయ విశ్వ విశ్వామర దివ్య శృంగా తరంగ తరంగ జయపాంగ గౌరి అర్ధాంగ సస్తరుణందీపమ మేలు దేవ దేవ జగన్నాథ దేవేంద్ర వనిత కరిరాజ వరద శ్రీధర మురారి చక్ర గజధార పైత వైభవ శ్రీలక్ష్మిలోల ఆశ్రితన బాలలోకేశ వినుత సద్గుణశీల కుదర పాని లోక వల్లభ పరమ పావరణీయగు ఏ పాప మెరుగని దానుడు నీ కరుణ కటాక్షము దయతలంచి కాపాడవా దొరుకుతే ఈ గుళ్ళల్లో సంతానం అన్న దొరకాలి లేకపోతే మా ప్రాణమే ఈ గుళ్ళల్లో ఏ తీరుగా పూజలు పడుతూ ఉన్నారో అమ్మా గనగాన గాన శంభో గణపాలే గౌరీ పూజలు చేయాలి గౌరీ పూజలు చిన్న బాయి నిల్లు చిన్న కుండల్లా నిల్లు చిన్న బాయి నిల్లు చిన్న కుండల్లా నిల్లు
నీ కురులో నా కురులో కొండ కోనాల తాయ నీ కురులో నా కురులో కొండ కోనాల తాయ కౌరన్న పూజలు వేయనే లోకన మల్లన్న పూజలు వేయ వేయనో తానే మొక్కమంటే నువ్వు ఏ లింగాన్ని మొక్కుతా ముద్దలింగం చిన్నలింగం మొన్నగంటాను ఇంకోటి సంతానం వేయాలంటే ఇంకో 4-5 ఏళ్ళు గడవాలి అయినా కానీ ఏమైనా మనసులో మొక్కుడే ఆత్మరాని తండ్రి భగవంతుడు ఎక్కడ ఆయన ఇంకట్లా పూజలల్లా పూజలు వేయవచ్చునే భార్యాభర్తల కానీ ఎక్కడ ఎవరికి పొద్దున 7 మాపులు అహంకారం వదిలిపెట్టి ఓం కామతోడి శివజీవన్న చిత్తం అనిపోతలేదా తల్లి మరి అటువంటి కనుకనేమి కన్నీరు అంత చూడు పంచన్న గిరిలంత వండుకుని పార్వతమ్మ పార్వతి దిగులు పడి తిక్కులు లేచి మరి ఇది ఎవరి కన్నీరు మరి నా భర్త ఎండుకొండ పోయి అడుగుతున్నాను పార్వతి ఈశ్వరి కనక అమెరికా కోటి
అడికెళ్ళి పార్వతి కొండ వేదికే ఉండల్లో ఉండే ఆర్ని ఎలా రచ్చకెక్కరా ఎందుకోరా కంటాను ఎందుకంటే పార్వతమ్మ నాలో పక్క పరవేశ పార్వతి ప్రాణేశ 33 కోట్ల దేవతలు సభ చేసి కూర్చున్నారు మొగళ్ళ కాడికి ఆడిది రావచ్చునా రావద్దా అంటానా అరే ఎట్లా నా ఇట్టావా అంటానా బేమంటావా సాలే అనుడే తప్పు అయిపోయింది అరే వాళ్ళకి ఇంత మంది యోగులు మునుడు గంధర్వులు కూడా 33 కోట్ల దేవతలు సభ చేశారు ఈ సభలకు వచ్చి నన్ను అడుగుతారే శంకరుని భార్య రచ్చకెక్కి భర్తను నిలదీసి అడిగిందో అంటారు ఇప్పుడు పెద్దవంతులు 10 మంది ఇప్పుడు చెట్టు కింద పంచాయతీ చేస్తే భార్య గాడి కొడుకో కుక్కరు కొడుకో ఇంట్లో నువ్వు లేరు అంటే మగో నావురు ఉంటారా ఎందుకు వచ్చినాయి ఎందుకు రాలేదయ్యా నీ ఆడవన్నా అరే నన్ను ఆడవన్నా అంటే పరవేసిన పిల్ల ఎక్కడ పడితే ఎక్కడ అంటే కేవలం ఒక మంది తెప్పాను ఎవరైనా పిల్లలే పోతే తీసుకుపోయి అదో మరి అలా అన్నా అంటే ఉత్తర వ్యాపారం చేసుకుంటావా ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయి 2 అర్థాలు అంటే నేను పంచన్నగిరిలో నందికి మేతేసి నాగన్నకు పాలు పోసి పండుకున్నాను అంటాను పంట నువ్వు ఎడవండు వన్ను ఇంట్లో అదే పంచనగిరిలో పండుకున్నా అలా పండుకున్నా కన్నా ముత్యాలు మునుగొంగు ముద్దవాడి తడిచింది గందుకే వచ్చిందయ్యా ఓహో మరి అచ్చగాని కన్నీరా పుచ్చగాని కన్నీరా అదేసి కన్నీరా పరదేశి కన్నీరా పండ కింద మానవ దగ్గర కన్నం పెట్టి గడిపిన దాత నా భర్త అదన ఆడదాని కొమ్ములు తడుచుడేందని నా దగ్గరికి వచ్చింది నాగయ్య పార్వతమ్మ మరి అంటే నేను ఒక కన్ను కాడిగా పెట్టి పుడి కన్నుకు బసరు పెట్టి అట్టేడు లోకాలు చూచాడు పరమాత్ముడు పార్వతి నా అరిచేతులు చూడే చూసినా ఏం కనబడతాయి అన్ని అడ్డమైన గీతలు కనిపిస్తాయి అడ్డమైన గీతలు నీ కళ్ళకి ఏం పెట్టినా హైటెక్స్ అడ్డమైన కాడగా పెట్టినా అందుకే నీకు అడ్డమైన గీతలు కనబడతాయి మరి నీ కళ్ళకి ఏం పెట్టినావు కళ్ళకు పసరు పెట్టి చూస్తే కలియోగం అంతా కనబడతాయి అది ఎలా కట్టిరయ్యా మరి ఇక్కడ దగ్గర అమరసింగు పట్టమేల అమరసింగు రాదు భార్య అమరావతి కొడుకులు లేక బిడ్డలు లేక మాత్రం అటువంటి కనుక నేను మన గుళ్ళల్లో పూలు ఎత్తాను అవి మాత్రం 7 పొద్దుల 7 మాపల నోట్లో మంచి నీళ్లు పోయలేదు ఓం ఓం అన్న మాత్రం శబ్దం మర్చిపోతలేదు కొడుకులు లేక బిడ్డలు లేక మన గుళ్ళల్లో తపస్సు పట్టింది వాళ్ళ కన్నీరు ఉందా మరి వాళ్ళ సందువల్ల వాళ్ళకు సంతానం ఉన్నదా లేదా శివుల మొత్తుకుంటా మరి నీకు వాళ్ళ ఇద్దరు అందున్నదా ఉన్నదా లేదా మనం ఇత్తనం ఉంటది మనం ఉండకపోతే ఏం ఉండదు గట్లకి రాజనలకు అక్కడ ఉండాలి రాజు ఇచ్చినా పోవయ్యా 3 గుడ్లోడా నీకు 3 లేవా ఓహో నొట్ట చేతులు 3 కన్నోడని రా దాంతో 3 అవుతుంది అది వెనకడే ముచ్చినట్టానా ఇక నేను పొయ్యి మాత్రం ఎందుకు అంటే పూజ చేసి గుళ్ళె మరణించుదా గుడి నీసు గుడి అయిద్దా కౌసు గుడి అయిద్దా కాదా ఇట్లనైనా మనిషి చచ్చిపోతే నీసేనా మరి గుళ్ళె చచ్చిపోయిన నీసు గుడేనా భక్తులు మాత్రం కాపాడ భగవంతుడు బామా పార్వతమ్మ నేను నా భక్తురాలు కోరికేందో సఫలం చేసి వత్తను వెళ్ళిపోమ్మా అర్ధగంట కట్టిండు ఒక 1 గంట పిచ్చన 10 గంటలు 10 గంట 72 కాలకొల దేవుడు భక్తుల మండి దక్షిణ మెచ్చి నిజ రూపాన్ని చూపిస్తే అంత పరమాత్ముడే
ప్రదక్షిణ పాదాలు బట్టి వదిలిపెట్టాడు అటువంటి కదిలిండు కైలాసం నుండి ఎరులేని బిడ్డలు ఉన్నారని ఇచ్చిన దేవుడు నోలుకపోగా కొడుకులు రారంట మనకు బిడ్డలు చెట్టు వీని పండు కింద రాలి పడ్డట్టు భగవంతుడు గుళ్ళ ముందు కొట్టినాడా మరి గుళ్ళెదాకా పోయి భక్తురాల నీకేమొచ్చిన బాధలు నీకు వచ్చిన కష్టం ఏంటంటే ఏడికేళ్ళు వచ్చినవురా పుచ్చగానే పోయే బంగం ఎత్తువని నాయన దబదబ మన్నే పోతుందో దుమ్మలే పోతుందో గంట కొట్టనా